సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. యాదవ్ల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో భూమి లేని రైతు కుటుంబానికి వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ కానుక అందజేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచాలనేది ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష తెలియజేశారు. రైతు భరోసా భూములకే ఇస్తున్నావు. భూముల్లో నేను మా పరిస్థితి ఏంటని అడుగుతాను. రూరల్ వాళ్ళందరికీ శుభవార్త. సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తున్నాం. మనం నిర్ణయం తీసుకున్నాం. రేషన్ కార్డులు పిల్లలకు పిల్లలు ఉంటే మళ్ళా పిల్లలు ఉంటే మనవాడొచ్చే ఇంట్లో బిడ్డ కొడుకు కోడలు అందరూ ఒకటే కార్డులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ 26 జనవరి 75 ఏళ్ల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 15వ తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ గీసేవ పైసలు ఛార్జ్ అవసరం లే. మండలాంశాలు పెడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది. దాని మీద కూడా రేషన్ కార్డులు 26 జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతుందని మాట మనం చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు తొందరలో నియోజకవర్గానికి 3,500 అయినా ఎక్కువ ఇవ్వాలి. ఇళ్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరికీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగున్నోళ్ళు లేనోళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మీ ముందరే కూర్చొని ఇక్కడ ఎవరికి నెంబర్ 1, 2, 3 వస్తే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు పార్టీల కార్యకర్తల ప్రమేయం అంటే మంచి జరగడానికి ప్రమేయం తప్ప నా పైరేవుతో నేను మంత్రిని నేను చెప్పిన వాళ్ళకి 10 ఇవ్వాలనేటువంటిది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం చేస్తాం.